ఫోన్ టేబుల్ పైన పెట్టు, ఫోన్ టేబుల్ పైన పెట్టు, కీప్ అనకూడదు, పుట్ అని అనాలి. పుట్ ద ఫోన్ ఆన్ ద టేబుల్. సో చాలా చోట కీప్ని ఊతపదంలాగా వాడుతుంటారు, అది తప్పు ఉంటుందని కూడా తెలియదు. ఇప్పుడు ఇంకో మిస్టేక్ చూద్దాం. కీప్ మై బ్యాగ్ ఫర్ అ మినిట్ అంటే నా బ్యాగ్ ఒక నిమిషం పట్టుకో. సో కీప్ మై బ్యాగ్ అని అనకూడదు, హోల్డ్. పట్టుకో అనేది హోల్డ్, పెట్టు అనేది పుట్. హోల్డ్ మై బ్యాగ్ ఫర్ అ మినిట్. కానీ ఏం చేస్తున్నాం, ఇక్కడ కూడా కీప్, ఇక్కడ కూడా కీప్. ఇంకో కీప్ మిస్టేక్ కూడా చూపిస్తా. కీప్ ద డోర్ ఓపెన్. డోర్ ఓపెనే ఉండని, డోర్ ఓపెనే ఉండని అనేది లీవ్ ద డోర్ ఓపెన్. సో పుట్, హోల్డ్, లీవ్ చోట కీప్ అని చెప్పి మిస్టేక్ చేస్తారు. సో ఇవన్నీ కరెక్ట్గా ఒక అమెరికన్ మాట్లాడినట్టు న్యాచురల్ ఫ్రెండ్స్తో మాట్లాడితే ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. ఎస్టర్డే మై హ్యాండ్స్ వేర్ ఫుల్ అంటే నా చేతు మొత్తం నిండుగా ఏదో సామాన్ ఏదో పట్టుకుని ఉన్నాను. సో నా హ్యాండ్స్ మొత్తం ఫుల్గా ఉన్నాయని, వేర్ ఫుల్ అనేది ఒక ఎక్స్ప్రెషన్. వేర్ ఫుల్ అంటే అర్థం నిండుగా ఉంది. సో ఐ ఆస్క్డ్ మై ఫ్రెండ్ టు హోల్డ్. ఇక్కడ చూసిన హోల్డ్ మనం ఇక్కడ చెప్తున్నాం, టు హోల్డ్ మై బ్యాగ్. సో నా ఫ్రెండ్ని నువ్వు పట్టుకోరా బై బ్యాగ్ అని చెప్తున్నావు. ఎందుకు? ఐ నీడెడ్ టు పుట్ మై కీస్ ఆన్ ద టేబుల్. పుట్ అంటే నేనే చేయి ఫుల్ కాబట్టి నేను తీసి ఫస్ట్ కీ పెట్టాలి, అంతవరకు నువ్వు బ్యాగ్ పట్టుకో అండ్ నువ్వు పో అంటున్నాను. బట్ ఐ టోల్డ్ హిమ్ టు లీవ్ ద డోర్ ఓపెన్. లీవ్ ద డోర్ ఓపెన్, లీవ్ ద డోర్ ఓపెన్. ఎందుకు? బికాస్ ఐ వాస్ కమింగ్ రైట్ బ్యాక్. నీ వెనకనే నేను వస్తున్నాను, నీ వెనకనే అనేది ఓన్లీ అని చెప్పి తప్పు చేస్తారు. అది కూడా నేను ఒక వీడియోలో కవర్ చేసిన. ఓన్లీ అనకూడదు, రైట్ అనాలి. సో గైస్ ఇక్కడ మీరు అమెరికన్ ఇంగ్లీష్ అండ్ ఇండియన్ ఇంగ్లీష్ ఇదేం తప్పు కాదని అనుకుంటాను, ఎంత మిస్టేక్స్ ఉన్నాయి. అండ్ ఇందులో చూడండి ఒక చాలా సింపుల్ సిచ్యువేషన్. నా చేయి జర ఫుల్గా ఉంది, జర పెట్టవా, నేను బ్యాగ్ కీ పెట్టేసి నేను వెనకనే వస్తా. ఇదే యాక్చువల్ చెప్పింది మనిషి ఇక్కడ. కానీ చూడండి ఎంత మంచిగా ఉంది ఈ లాంగ్వేజ్. సో దీనే న్యాచురల్ ఫ్రెండ్స్ అంటారు. ఇది నేను మీకు 1 monthలో స్పీకింగ్ ల్యాబ్ మినీ కోర్సులో నేర్పిస్తాను. అండ్ ద ఫీజ్ ఈజ్ ఓన్లీ 1000 రూపీస్. ఫుల్ కోర్స్ వచ్చేసి యాక్చువల్ 10,000 రూపీస్, 3 months డ్యూరేషన్. కానీ మీకు ఒక 1 monthలో ఫస్ట్ డబ్బు గురించిన, టైం గురించిన ఆగకుండా మీరు చేయగలగాలి అన్న సౌకర్యం కలిగజేయడానికి నేను స్పీకింగ్ ల్యాబ్ మినీ వర్షన్ లాంచ్ చేస్తాము. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ న్యాచురల్ ఫ్లూయెన్సీ లైక్ దిస్, then ping me on WhatsApp to take admission in Speaking Lab Mini.